నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అని డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఒక సినిమాలో ఒక డైలాగ్ రాశారు. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. అప్పట్లో అది నాకు పంచ్ డైలాగ్ లాగా అనిపించింది తప్ప దాని రియల్ మీనింగ్ అంత ఈజీగా అర్థం కాలేదు. 2016లో నేను ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు నా స్కూల్ ఫ్రెండ్ని కలిశాను. అప్పుడు మా మధ్యలో ఒక డిస్కషన్ వచ్చింది, అసలు విన్ అవ్వడం అంటే ఏంటి, విజయం సాధించడం అంటే ఏంటి అని. సో చాలామంది అనుకుంటారు అందరికంటే ఎక్కువ డబ్బులు సంపాదించడమే మనం విజయం సాధించడం అని. పక్కింటి వాళ్ళకంటే, ఎదురింటి వాళ్ళకంటే, బంధువుల్లో అందరికంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అది మనం విజయం సాధించినట్టు అని అందరూ ఫీల్ అవుతుంటారు. కానీ అప్పుడు నా ఫ్రెండ్ నాకు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నీకు నీతోనే పోటీ అంటే ఏంటి అంటే, 1 సంవత్సరం క్రితం నువ్వేంటి, ఇప్పుడేంటి, నీ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అయిందా, నీ ఫ్యామిలీ హెల్తీగా హ్యాపీగా ఉన్నారా, నువ్వు అనుకున్న మనీ సంపాదించగలిగావా, బిజినెస్లో కానీ కెరియర్లో కానీ నీకు ఇంప్రూవ్మెంట్ ఉందా, అందరితో కలిసి మంచిగా ఉండగలుగుతున్నావా, నీకు నువ్వే ఇండివిజువల్గా ఎవరిపైన ఆధారపడకుండా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నావా, ఈ పారామీటర్స్ అన్నీ నువ్వు 1 ఇయర్ బ్యాక్ నీకు ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే నువ్వు డెఫినెట్లీ విజయం సాధించినట్టే అని చెప్పాడు. అండ్ దీంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పాడు. అదేంటి అంటే, మనం ఒకటి సాధించాలని సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నప్పుడు, హానెస్ట్గా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు డబ్బులు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అండ్ ఖచ్చితంగా వస్తుంది. మనీ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ హానెస్ట్ అండ్ సిన్సియర్ ఎఫర్ట్స్. నాకు తెలిసి రిచ్ పీపుల్ మైండ్ సెట్ కూడా ఇదే. రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా లక్షల కోట్లు సంపాదించాలని గోల్గా పెట్టుకోరు. ఒకవేళ బిజినెస్ పీపుల్ అయితే వాళ్ళు పెట్టుకునే గోల్ ఏంటి అంటే, నేను ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి జనాలు యూజ్ అయ్యేలాగా చేయాలి, దాన్ని పాపులర్ చేయాలి అనేది ఒక గోల్గా పెట్టుకుంటారు. అదే టెక్నికల్ పీపుల్ అయితే, నేను ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకొని దానిని ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక గోల్గా పెట్టుకుంటారు. వాళ్ళు ఈ గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళకి మనీ వద్దన్నా కూడా డెఫినెట్లీ వస్తుంది. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. సో మీరు అనుకునే ప్రయత్నంలో మీ ఎఫర్ట్స్ని సిన్సియర్గా పెట్టండి, హానెస్ట్గా పెట్టండి, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఇక్కడ ఎవరితో మనకు పోటీ ఉండదు కాబట్టి మీ హెల్త్ డిస్టర్బ్ అవ్వదు అండ్ మీరు చాలా హ్యాపీగా కూడా ఉంటారు. ఫైనల్లీ మీరు చేసే ప్రయత్నంలో మీరు హెల్తీగా ఉంటూ మీరు అనుకున్న విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.